ఉమెన్స్ డే కదా ఈరోజు. ప్రపంచ ఏంటది మహిళా దినోత్సవం. అండ్ అసలు ఉమెన్ చాలా ఇంపార్టెంట్ రోల్, అవునా కదా, మన మన లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కూడా, చాలా ప్రభావం చూపుతాడు. అండ్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన జీవితం మీద ఏమిటి వాళ్ళని ఇంపాక్ట్, మదర్ గాను, సిస్టర్ గాను, భార్య గాను, చెల్లె గాను చాలా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. మీకు తెలుసా అసలు ఒక ఒక హస్బెండ్ లేకపోతే వైఫ్ బతకగలదా? బతకలేదా? బతుకుతుందా? బతకదు. కానీ ఏది వైఫ్ లేకుండా బతకలేడు కదా. ఎందుకు? పర్షన్ అవుతాడంట. ఎందుకు? ఎండ ఎక్కువైనా కాదు. ఎందుకు చెప్పు? వాళ్ళ మీద చాలా డిపెండ్ అవుతాడనమాట కదా. జీవితంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత దే స్లోలీ బిగాన్ టు డిపెండ్ ఆన్ వైఫ్, ఉమెన్. అంత ఇంపార్టెంట్ రోల్ అనమాట. సబ్బు ఎక్కడో తెలియదు, టవల్ ఎక్కడో తెలియదు కదా. అండ్ ఇంకోటి ఏంటి, అన్నీ కూడా ప్రతి చిన్న విషయం, పెద్ద విషయాలు దే ట్రై టు డిపెండ్ ఆన్ ఉమెన్. సో ఉమెన్ యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఏముందంటే ఉంది, కలిగి చాలా ఎఫెక్టివ్ ఉంది అన్నమాట. అందుకని తర్వాత ఏమంటారు, ఉమెన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పాను హ్యూమన్ లైఫ్లో, లేక మ్యాన్స్ లైఫ్లో. అది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కూడా. వాడిని పతనం చేయొచ్చు, బాగా చేయొచ్చు. ఎవరు అది? ఉమెన్. అంత పవర్ఫుల్. వాళ్ళ అమ్మ చేయలేదు, చెల్లె కూడా చేయలేదు కదా, అవునా కదా. వాళ్ళ అమ్మ చేయలేదు, చెల్లె కూడా చేయలేదు. వాళ్ళు ఎవడి మాట విన్నాడు. కానీ భార్య ఏంటి, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదాం. అది గుడ్ ఆర్ బ్యాడ్, చూసావా. అండ్ ఉమెన్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్. వాళ్ళకి బాగా ఏముంది, శక్తి ఉందా లేదా? ఏం శక్తి? కొంతమంది భర్తను కొట్టే శక్తి ఉంది, ఆ శక్తి సంగతి మాట్లాడలేదు. లేదా ఆ శక్తి కాదు. నేను చెప్పాను కదా, ఒక మ్యాన్ని ఏం చేయగలరు వాళ్ళు, కన్వర్ట్ చేయగలరు, లేక మార్చగలరు. లేక మీరు చూడండి, కొంతమంది బాగా తాగుబోతులు, తిరిగిపోతులు ఉంటారు. వాళ్ళు ఏం చేయగలరు, లేడీస్ మార్చగలరు. స్వార్థనే అయినా సరే దే కెన్ చేంజ్ ఎ మ్యాన్. అండ్ ఉమెన్ ఆర్ సో ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్. మ్యాన్ ఉమెన్ నుంచి మార్చినట్టు ఎక్కడ మనం ఏ ఉమెన్ చెప్పదు, మా ఆయన నన్ను మార్చేసాడని. కానీ ఇది చెప్తాడు, మా ఆవిడ నన్ను తీసుకుపోయిందండి చర్చికి, నేను చాలా మారిపోయాను. యూఆర్ సో ఏంటది, పవర్ఫుల్. నేను 4 రకాల స్త్రీల సంగతి బైబిల్లోంచి నేను చెప్తాను. ఆ స్త్రీ ఎంతగా దీవించబడిందో, ఆ స్త్రీ ఎంతగా ఆస్వాదించబడిందో మనందరం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. స్త్రీలకే కాదు, వాక్యం స్త్రీలకు ఒకటే, లేడీస్ జెంట్స్కి ఒకటే లేదు కదా. అంతా కూడా అందరూ కూడా ఇట్స్ ఆల్. నెంబర్ వన్ తల వంచిన స్త్రీ. ఎవరు గుర్తుకొచ్చారు చెప్పు? మరియా. తల వంచిన స్త్రీ. మరియా తల వంచిందా లేదా? ఎస్. లూకా సువార్త 1:38 చదువుదాం. లూకా సువార్త 1:38 చూస్తావా? 1:38 చూడు. లూకా సువార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, ఏంటది, నీ మాట చొప్పున. చూసా, తల వంచిన స్త్రీ మరియా. 42 చూడడం అందులోనే 142. అది అండర్లైన్ చేయండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవని. అండ్ యు ఆర్ బ్లెస్డ్. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ ఉమెన్ అంటారు. స్త్రీలలో నీవేంటి, ఆశీర్వదించబడి. ఎందుకు జరిగింది అది? తల వంచింది దేవుని చిత్తానికి, దేవుని మాటకి. ఏం చేసింది? రివర్స్ కాలేదనమాట. తర్వాత ఏ క్వశ్చన్స్ వేయలేదు, ఏమి అనలేదు. ఏమంది? అయ్యా దేవుని చిత్తం అలాగుంటే. అందుకని దేవుడు అన్నాడు, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిందా. చూడు కదా. అండ్ ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. చాలామంది లేడీస్ ఒబీడియన్స్ చూపించారు తెలుసా. నాకేం తక్కువ, నేనేం తక్కువ. వాళ్ళ అత్తమామలకు కానీ, హస్బెండ్కి కానీ, వాళ్ళ ఇన్లాస్ కానీ, నో ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ ఒబీడియన్స్. నాకేం తక్కువ అసలు? 90,000 జీతం నాది, మా ఆయనకి 20,000. ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్లో ఉమెన్
తన యొక్క ఉనికిని కోల్పోవడం చూస్తుంది. ఆ స్త్రీ ఏమన్నా నీ చిత్తం 1:35 లూకాసు వార్త చదమ్మా. ఇదిగో ప్రభువు ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చూసా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. అందుకని దేవుడు ఏమన్నాడు, నువ్వు స్త్రీలలో ఆశ్రయించమని. యు ఆర్ బ్లెస్డ్. ఎంత మంచి మాట అండి. మనల్ని కూడా దేవుడు మాట్లాడి, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ ఉమెన్, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ మెన్, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ యంగ్ పీపుల్. అంటే ఎంత బాగుంటుంది కదా, అవునా కదా. ఎందుకు తెలుసా, ఆ స్త్రీ మరియలో ఏం కనిపించింది దేవునికి? ఒక ఒబీడియన్స్ కనిపించింది, విధేయత. మన నేచర్కు విరోధమైంది ఏంటి? ఒబీడియన్స్ కదా. లోబడే హృదయం ఉండదు మనది. చూడండి, చిన్నప్పటి నుంచి తల్లులు తినేది ఎందుకు? మెనవంచం తర్వాత అదే ఒబీడియన్స్ చూపించం మనం. చిన్నప్పుడు సార్ దగ్గర నుంచి సర్కార్ వరకు తల్లులు తినేది ఎందుకు? అందుకే కదా. చిన్న స్కూల్లో కూడా అంతే, వీ డోంట్ షో ఒబీడియన్స్, మొండితనం చూపిస్తాం మనం కదా. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు లోబడతాడో వాడి జీవితం బహుగా చూడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువు. 5:5 లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుమా. సీమోను ఏలినవాడ, రాత్రంతయు ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున నేను వలలు ఒబీడియన్స్. వారు అలాగూ చేసి, ఎక్కడుంది అసలు సీక్రెట్? ఎక్కడుంది? ఒబీడియన్స్లో. సీక్రెట్ ఎక్కడుంది? వలలో లేదు, చేపల్లో లేదు, అక్కడ కాదు. నీ మాట చొప్పున అక్కడ ఉందన్నమాట. నీ మాట చొప్పున నేను చేస్తాను. వారు విస్తారమైన చేపలు పట్టారన్న. మనం కూడా బ్లెస్డ్ కావాలంటే దేవుని మాట, ఎల్డర్స్ మాట, పెద్దలు చెప్పి మాట వినాలి వద్దా? ఈ రోజుల్లో అమ్మాయిల అబ్బాయిలు అసలు మాటలే వింటలే కదా. పేరెంట్స్ మాట వింటున్నారా? అస్సలు. యంగ్ ఏజ్కి వచ్చారంటే అమ్మ నాన్న భయపడుతున్నారు వాళ్ళని. ఏమంటారు? పుసుక్కుమని కదా. యూనో వై? ఎందుకు? వాళ్ళు ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఎక్కువ, లెవెల్స్ ఎక్కువైపోయింది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెడిపోతున్నారు. ఒబీడియన్స్. గత తరానికి ఈ తరానికి ఎంత తేడా ఉందా లేదా? చాలా గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. అసలు ఒకప్పుడు అమ్మ నాన్న అంటే ఏంటి? లోపటమే. అందుకనే ఆ తరం వాళ్ళందరూ దీవించబడ్డారు. ఇప్పుడు చూడు, కొంతమంది డిక్షనరీలో లోబట్టం అనేది ఉండదు, కొట్టేసాడు. ఒబీడియన్సే ఉండదు, రివర్స్ అయిపోయాడు, లేక దాన్ని కౌంటర్ వేసేస్తున్నాడు కదా. నీ మాట చప్పుని నేను చేస్తా ప్రభువా కదా. వారు విస్తారమైన చేపలు పట్టేవాడు, ఎందుకంటే ప్రభు మాట చప్పుని చేశారు కాబట్టి. మన లైఫ్లో ఆలోచన చేద్దాం. ఆ ప్రభు ఒక స్త్రీగా ఇంకా దీవించబడాలంటే ఆయన మాట వినాలి, నీ భర్త మాట వినాలి, భార్య లేక నీ ఇన్లాస్ మాట వినాలి. అది దేవుడు మాట్లాడు. మీరు అనొచ్చు మా ఇన్లాస్ బట్టి వెదవాలండి, ఉండొచ్చు. దేవుడు ఎక్కడ అన్నాడా మేము ఇన్లాస్ వెదవలు అయితే వాళ్ళు మాట వినొద్దని? నో, యూ విల్ హ్యావ్. ఎందుకంటే అది యూఆర్ ఒబేయింగ్ ద గాడ్స్ లా అనమాట. వాళ్ళు ఎట్లా అంటారు? దేవుడు చూసుకుంటారు వాళ్ళు, అవునా కదా. అంతేగాని నువ్వేం చేయాలి? వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. దెన్ యువర్ చిల్డ్రన్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ. పిల్లలు మన చూడండి, ఒకడు ఎక్కడ కృష్ణా జిల్లాలో ఒక సార్ని కొట్టాడు, గుర్తుందా? ఎందుకు కొట్టాడు? వాళ్ళ అమ్మ నాన్న సరిగా వాళ్ళని ఏం చేయలేదు, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అల్టిమేట్గా ఇచ్చేది ఎవరికది? తల్లిదండ్రులకే. వాళ్ళ అమ్మ నాన్న సరిగా వాడిని సరిగ్గా ట్యూన్ చేయలేదు. అందుకని ఏం చేశాడు? కోపం అదుపులో పెట్టుకోలేక కొట్టేశాడు. అది ఎంత తీవ్రం అయిపోయిందో వాడి జీవితంలో. అదొక రిమార్కా కదా. ఒకసారిని కొట్టేశాడు, ప్రభుత్వం వరకు వెళ్ళిపోయింది. మన ప్రభుత్వంలో ఏం చేశారంటే అసలు వీడియో తీసింది ఎవరు? ఇప్పుడు వీడియో తీసింది ఎవడు కావాలా, కొట్టింది కావాలా? ఎవడు కావాలి చెప్పు? ఈ కొట్టినట్టు పోయినాడు. అది కొండంతో ఒకడు ఏం చేశాడంట, ఎలుక కావాలా, కొండ కావాలా? ఇప్పుడు వీడియో ఎవడు తీసాడు కావాలంట వాడికి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్,
తల వంచిన స్త్రీ మరి అందుకని ఆమె దీవించబడింది. నువ్వు లోపడ్డావా? నీ మాట దేవుని మాట కదండి. అవును, అప్పుడు ప్రభువు నిన్ను బహుగా దీవించుకోండి. ఈ ప్రతి భార్య కూడా లేక భర్తకు లేక నీ యజమానికి ఏం చేయాలి? నీకు ఇష్టం లేకపోయినా, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా ఏం చేస్తావు? కొన్ని నీ ఇష్టాల ప్రకారం ఉండవు. లైఫ్ అనేది ఏంటంట, ఒక ఆయన నాకు ఒక 2 పాయింట్స్ గుర్తుకొచ్చింది. మన పిల్లలకంట ఓవర్ వ్యాలిడేషన్ చేయకూడదండి పిల్లలకి. ఓవర్ వ్యాలిడేషన్ అంటే తెలుసా నీకేంటో? వ్యాలిడేషన్ అంటే వాడిని ఎక్కువ గ్యాస్ కొట్టదు. మావోడు ఏంటి భయ్, రాజు, కింగ్, తోకొచ్చింది, కొమ్ములు వచ్చినాయి అన్నాడు, వాడు ఎక్కిపోతుంటాడు. ఆ వ్యాలిడేషన్ చేయొద్దు. ఓవర్ వ్యాలిడేషన్ కదా. వ్యాలిడేషన్ ఈజ్ ఎగ్జాల్టింగ్ సంబడి మోర్ దెన్ నీడెడ్. ఎక్కువ వ్యాలిడేషన్ చేయటం వల్ల ఏమవుతుంది వాళ్ళకి? అబ్బా నేను చాలా మావాడంటే మగాడండి, గర్ల్స్తో తిరుగుతాడు, అవునా, తిరిగి వస్తాడు. ఓవర్ వ్యాలిడేషన్ చేయదు. అతిశయం వచ్చేస్తుంది. మా అమ్మ నన్ను మగవాడను అప్పుడు గుర్తుకొస్తుంది అన్నమాట వాళ్ళ వాడి మగవాడని. మన దగ్గర ఉంది కదా, మావాడు మగవాడండి. అయితే ఓవర్ వ్యాలిడేషన్ చేద్దాం. మా అమ్మాయి ఏంటనుకున్నా క్వీన్ అండి, అది మీ మనసులో ఉండాలి. పిల్లలకు చెప్పిన ఏమవుతారు? క్వీన్ బీ అవుతారు అన్నమాట. తెలుసా క్వీన్ బీ ఏం చేస్తుందా కదా? తన సోల్జర్స్ అందరిని తిప్పుకుంటుంటారు. నో డోంట్ డూ దట్. ఓవర్ వ్యాలిడేషన్. తర్వాత రెండోది పిల్లలకు నేర్పించాలంట, లైఫ్లో కొన్ని దెబ్బలు తింటాం, లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు తింటాం. దాన్ని ఏం చేయాలి? ఫెయిలియర్స్ వస్తాయి, పడిపోతాం, లేస్తున్నాం, ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం, అదే లైఫ్లో ఫెయిల్, లవ్లో ఫెయిల్ అవుతాం. ఏం చేయాలి? ఊరి పెట్టుకోవద్దు. అంటే యూ హ్యావ్ టు ఫేస్ ఫెయిలియర్స్. అది నేర్పించాలి. అది లేకపోతే ఇప్పుడు చూడండి, పిల్లలు చిన్న ప్రాబ్లం ఏదో రాగానే ఏంటి అవుట్. ఎందుకంటే ఏం చేయలేకపోతున్నాడు, దాన్ని ఫేస్ చేయలేకపోతుంది. ఎందుకంటే వీ డిడ్ంట్ ట్రైన్ దెమ్. అర్థమవుతుందా మీకు? ఎస్. చిన్న థింగ్స్ వాళ్ళు దేర్ ఎండింగ్ దేర్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. ఎవరో ఒక అమ్మ ఎందుకు ఆ సీరియల్ చూస్తాను లాక్కుందట, ఏది రిమోట్, అంతే చచ్చిపోయింది. అంటే చిన్న విషయం ఎదుర్కోలేని సైకలాజికల్ వీక్నెస్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అవునంట కదండి. ఇప్పుడు చూడండి సమాజం ఎట్లా వెళ్తుందో. తల్లిదండ్రులు వాళ్ళకి ధైర్యం, ఇట్స్ ఓకే, ఫెయిల్ అయిపోయావా, ఇట్స్ ఓకే, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది, పర్లేదు, మళ్ళీ రాసుకో కదా. లేదా ఏమన్నా లేదమ్మా మా అమ్మాయి, మా గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్రేక్ డౌన్ చేసింది, బ్రేక్ డౌన్ బ్రేకప్ చేసింది అనుకో, పోయేం పర్లేదు, ఆ పిల్ల పోతే ఇంకో వై, బికాస్ మన పిల్లల జీవితం చాలా ఇంపార్టెంట్. నువ్వు అమ్మ అవునా, దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, అరే దానికి ఏమన్నా చేయరా, ఇవన్నీ చేయొద్దు కదా. ఓవర్ వ్యాలిడేషన్ వద్దు. రెండోది ఏంటి, వాళ్ళని లెట్ దే ఫేస్ ద లైఫ్ వెన్ హర్డిల్స్ కమ్. చిక్కులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు కృంగిపోకుండా, అప్పుడే దేవుడు వస్తాడు ప్రభునందు. చూడు, విశ్వాసంలో కర్తయ్యో. ఇప్పుడు నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏదో దశలో నీకు వామిటింగ్స్ అయినాయి అమ్మా, అన్నం మానేస్తావు రేపటి నుంచి, మరి వాడిని ఎట్లా చదువు మానేస్తావు ఉంటావు కదా. లెట్ హిమ్ కంటిన్యూ. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందా? ఈ ఎక్కువ చేయటం వలన అంటే పిల్లలు ఏమైపోతారు? ఓవర్ సెన్సిటివ్. నేను బైబిల్ స్టడీలో చూసాను, తల్లిదండ్రులు అంటే చాలా ప్రొటెక్టివ్ అయిపోయారు, ఓవర్ ప్రొటెక్టివ్ పిల్లలు. నాకు ఎవరు ఈ అంకుర అమ్మ ఉంది కదా, లీనక్క, వాళ్ళ పిల్లలంట వాళ్ళ దగ్గరకు వస్తారండి పిల్లలు. వాడు ఎవరైనా వ్యాక్సిన్ కోసం వస్తే, నాన్న ఏం బాధపడక నాన్న, తల్లులు సారీ నాన్న నీకు నొప్పి కలిగించానా. అరే వాడు వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళకన్నా అమ్మలు ఏం చేస్తున్నారు? ఓవర్ అయిపోట్లే. ఏం నువ్వు అమ్మను క్షమించున్నానా, టీకాల దగ్గర తీసుకొచ్చింది, తీసుకో, నీకు వస్తాడు. అంత పిల్లల మీద ఏమైపోయిందండి? వ్యాక్సినేషన్ అవసరం లేదా?
చాలా అవసరం. ఆడికి నువ్వు ఇవన్నీ చేసావు, నిమ్మకాయ రాస్తున్నావు అనుకో, వాడు అనుకుంటాడు అరే బాపురే ఇంత చిన్న విషయం మా అమ్మ ఏంటి చాలా బాధపడిపోతుంది. కింద పడ్డాడు అనుకో ఏంటి ఎమర్జెన్సీ ఉరికొస్తారండి వాళ్ళ హాస్పిటల్. చిన్న కింద పడితే ఒక చిన్న గీత గీస్తాం, ఇంత ఎంత రక్తం పోతుంది చెప్పు నాకు, ఓ 10 లీటర్లు పడుతుందా పోద్దా? అసలు మనకు ఉన్నదే ఆరోగ్యవంతుడికి, దాంట్లో ఎంత పోతుందో గీసుకుంటే ఒక చిన్న డ్రాప్ పోతుంది. వీళ్ళకి కంగారు, అమ్మో ఇది ఎమర్జెన్సీ అండి, మీరు అంత నిర్లక్ష్యం. ఏది ఎమర్జెన్సీ చెప్పు? అసలు ఎమర్జెన్సీ అంటే అర్థమైంది, సావు బతుకుల మధ్య ఊగిసలాడేది ఎమర్జెన్సీ. చిన్న కట్టే రక్తం ఎమర్జెన్సీ అంటాడు ఎవడన్నా? వీళ్ళంటే పరిగెత్తుకెళ్ళి సార్ మావాడికి ఎమర్జెన్సీ అండి అంటే ఏమరా అంటే చూస్తే చిన్న ఏమంటారు చిన్న కట్టే. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్గా చేయటం వల్ల పిల్లలు ఇమ్మెచ్యూర్ అయిపోయి ఇమ్మెచ్యూర్లోకి వెళ్ళిపోయి దే ఆర్ లూజింగ్ దెమ్ ఆ థింగ్స్ అన్నమాట కదా. ఇదిగో మరియా అంటే తల వంచిన స్త్రీ తన దేవుని చిత్తానికి. యెషయా గ్రంథం తీయమ్మా ఒకసారి, యెషయా గ్రంథం 1:19 చదువుదాం. యెషయా గ్రంథం 1:19. యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించిన మాట వినినేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు సమ్మతించలేక లోబడి సమ్మతింపక తిరగబడినేడలా నిశ్చయముగా మీరు ఖడ్గం పాలు. యెహోవా ఇలాగుననే సెలవిస్తుంది. చూసారా, నువ్వు సమ్మతిస్తే, నేను షో ఒబీడియన్స్ టు ద లార్డ్, దేవుని మాటకు లోబడితే ఆ భూమి యొక్క ఏమనడమా, భూమి యొక్క చదువు మంచి పదార్థములను అనుభవిస్తాడు. ఎవరు? దేవుని మాటకు లోబడినోడు, రివర్స్ అయినవాడు కాదు, లేక వినన్నవాడు కాదు. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాడు. సామెతలు 31:28 వచ్చింది చదువుమా. సామెతలు 31:28 చూద్దామా. 31:28. సామెతలు 31:28. ఉందా? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెని ఎవరామె? 31వ అధ్యాయం ఎవరిది? గుణవతి అయిన స్త్రీ, వర్చియస్ ఉమెన్ అని ఉంటారు. వర్చియస్ ఉమెన్ ఆమె పెనిమిటి ఆమెను లేచి ఏం చేస్తారంట? తర్వాత ఏమంటారు పిల్లలు ఏమంటారంట? నీవు ధన్యురాలు మమ్మీ అంటారు. చాలామంది మరి ఇదిగో ఈ తలవంచని పరిస్థితులు ఉన్నాయేమో కదా, దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యాన్ని లోబడక నువ్వు అయిష్టమైనటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయావు. ఆలోచన చేయాలి. ఇక ఈ ఉమెన్స్ డే రోజున ప్రభు మనకు తన కృప ఇచ్చును గాక. వాక్యం అర్థం. రెండో స్త్రీ నేను మీకు పరిచయం చేస్తాను. నేనేం పెట్టుకుని తెలుసా? నిషిద్ధమైంది, ప్రసిద్ధమైంది. ఏమైంది? నిషిద్ధమైంది. ఎవరు గుర్తుకొచ్చారు? రూతు. నిషిద్ధమా కదా? చూడు ఒకసారి ఒక వచనం చూపిస్తాను చూడండి. డ్యూట్రానమీ తీయండి, అంటే ద్వితీయోపదేశ కాండం 23:3 చదువు. డ్యూట్రానమీ 23:3. 23:3. అమ్మోనీయులే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో నిషిద్ధమైందా కదా? రూత్ ఎవరు తెలుసా? మోయాబు స్త్రీ కదా. ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థం కాదు. వారిలో 10వ తరం వరకు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ నువ్వు యెహోవా సమాజంలో నిషిద్ధమైందా కదా రూత్? బికాస్ షీ ఈజ్ ఏ మోయాబు స్త్రీ. నిషిద్ధమైంది, దేవుని మందిరానికి రాకూడదు. 10వ తరం వరకు కూడా ఏం కావద్దంట? యెహోవా మందిరంలో రాకూడదు. అది వాళ్ళ వంశం. అది ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలుకి చేసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని కర్స్డ్ అవుతారు వాళ్ళు. అయితే ఆమె చేసుకున్న ఒక నిర్ణయం అండి నిషిద్ధమై ఏమైపోయింది?
ప్రసిద్ధమైంది. ఏం నిర్ణయం చేసింది చెప్పండి? అసలు ఇంతకు రూత్ ఎవరో తెలుసా? ఎవరో రూత్? మొన్నటి మా ఇంట్లో పక్కన ఉండిందండి ఆమె. ఆ రూత్ సంగతి నేను మాట్లాడేది, బైబిల్ రూత్. ఎవరో రూత్? ఎవరు? నయోమి కోడలు, ఇద్దరు కోడళ్ళు. ఒక అమ్మాయి పేరేమో ఓర్ఫా, ఈమె. ఓర్ఫా పెద్దదా ఈమెనా? ఓర్ఫా పెద్దది. వెళ్ళిపోతుందా? ఇద్దరు భర్తలు చనిపోయిన తర్వాత ఆమె భర్త కూడా చనిపోతాడు. ఎవరు? నయోమి భర్త కూడా చనిపోతే ఇక ఎందుకు వెళ్తారు? మోయాబు వెళ్ళిపోతారు వీళ్ళు కదా. ఎందుకు వెళ్తారు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోతారు? మోయాబు ఎందుకు వెళ్తారు? ఇజ్రాయెల్ నుంచి కరువు వస్తుంది. కరువు వస్తే ఈ కుటుంబం వలస వెళ్ళిపోతాడు. అందరికి కరువు వచ్చినా వీళ్ళకైనా? అందరికీ. కానీ వీళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు పోషించలేడు అనుకుంటుందో ఏమో నయోమి. వాళ్ళందరిని తీసుకొని ఏం చేస్తుంది? మోయాబు దేశం ఎప్పుడైతే వెళ్ళిపోయినారో ముగ్గురు మగవాళ్ళు చనిపోతారు. ఎవరు? ఎలిమెలెకు, ఇద్దరు మొహలోను, కిల్లియోను, ముగ్గురు చనిపోతారు. ఎవరు మిగులుతారు? ముగ్గురు స్త్రీలు. అయితే ఎప్పుడైతే కరువు పోయిందని వింటుందో నయోమి అంటది, నేను వెళ్తున్నాను, నేను మా దేశం వెళ్ళిపోతాను. మీరు రూత్ అండ్ ఓర్ఫా, యు గో బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీ. మీ దేశం వెళ్ళిపోండి, అంటే మీ ప్రజలతో వెళ్ళిపోండి, నేను బయటకు నేను వెళ్ళిపోతా అంటారు. ఓర్ఫా ఏం చేస్తుంది? ఇప్పుడు గుడ్ బై మా అత్తమ్మ, ఏదో కలుసుకుందాం, వి మెట్ అండ్ వీఆర్ డిపార్టింగ్, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎవరు? ఓర్ఫా. రెండోది ఎవరు? రూత్. రూత్ అంటే ఏమంటది? నా దేవుడే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. చదువు, నువ్వు వెళ్ళు. 1:14 చూడు. రూత్ గ్రంథం 1:14. రూత్ గ్రంథం బుక్ పేజ్ నెంబర్ చెప్పమ్మా. పేజ్ నెంబర్ చెప్పు. 220. అందుకు రూత్ నా వెంబడి రావద్దని, 1వ అధ్యాయం ఎంతమ్మా? 16. నా వెంబడి రావద్దనియు. చదవండి. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇంతకు ఏం వదిలిపెట్టేసింది ఆమె? వదిలిందా లేదా? ఏం వదిలింది? తన సొంత దేశం మోయాబు దేశం విగ్రహారంతో కూడింది, దాన్ని వదిలిపెట్టేసింది. నెక్స్ట్ ఇంకేం వదిలిందండి? ఇంకోటి వదిలేసింది, వాళ్ళ దేవుళ్ళు, ఆ బొమ్మలకి ఏమైనా వదిలేసింది. నెక్స్ట్ ఇంకేం వదిలేసింది? వాళ్ళ అమ్మ నాన్నని. హలో, జర బుర్రకు 10 చెప్పండి. ఏం వదిలేసింది? వాళ్ళ అమ్మ నాన్న. ఇంకేం వదిలింది? బంధువులందరూ వదిలేసింది. ఏముంది? నా జనమే. ఊరిలో జస్ట్ ఫర్ ఫన్ కాదు, రియల్. షీ మెంట్ ఇట్ అన్నమాట కదా. జస్ట్ ఫర్ ఫన్నా? నో, రియల్. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం చెప్పి అందరూ వచ్చే ఈ మీద పాటు వచ్చింది. ఏ నిరీక్షణతో వచ్చిందండి? ఏం మనసులో పెట్టుకొచ్చింది? ఏం లేదు, తెలియదు తనకి. ఆమెకి ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఈమెలో ఒక 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 ఏమంటారంటే ఆ నిర్ణయం తీసుకుని యెహోవా వైపు వచ్చేటువంటి ఆ పరిస్థితి వచ్చిందో, దేవుడు ఆమెను ఆస్వాదించాడు కదా. మోడు బారినటువంటి రూత్ జీవితంలోకి ఎవరు వచ్చారు? బోయజ్ అనే రక్షకుడు, రిడీమర్ అంటారు, విమోచకుడు వచ్చాడు. అసలు తన జీవితం ఎప్పుడు చూడలేదు ఆయనని. ఎవరిని? బోయజ్ని కదా. అవును, మనం కూడా అంతే. ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతాము? ఆ పాప బ్రతుకులు ఎప్పుడు వదిలేస్తాము? ఆ పాప శాపగ్రస్తమైన వదిలేస్తాము, దేవునికి ఇష్టం లేని వదిలేస్తాము. అప్పుడు మనం దీవించబడతాం. ఆమేనా? అది నిజం. రూత్ సంగతి అదే చూస్తున్నా. ఆశ్రయం నిషిద్ధమైనది ఏమైపోయింది? ప్రసిద్ధం. అండ్ ఒక్క సూత్రం ఉంది ఇక్కడ. ఈ సపరేషన్ అయిందా? సెపరేట్ అయిందా? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చెప్పు? ఆ దేశం నుంచి, విగ్రహాల నుంచి సెపరేట్ అయింది. ఇంకా ఇజ్రాయెల్ దేశం నుంచా? కాదు, ఆ దేవతల నుంచి సెపరేట్ అయింది. ఇంకా వాళ్ళ విగ్రహాలు, ఇంకా అందరి నుంచి విడుదలైపోయింది. ఎక్కడికి వచ్చింది? కొత్త దేశం. తెలుసా? ఎవరన్నా ఎప్పుడైనా చూసిందా? లేదు. యెహోవా దేశంలో వచ్చిందమ్మా. అంతే, విశ్వాసంతో స్టెప్ వేసినవాడు.
సార్. అండ్ దేవుడు ఆమెను బహుగా ఏం చేశాడు? ఎస్, కదండి. అండ్ తర్వాత ఇంకొక మంచి గుణం రూతులో చూస్తాం మనం. రూతు గ్రంథం చదివారా ఎప్పుడన్నా? మొత్తం పూర్తిగా 4-5 అధ్యాయాలు చదివారా? ఏమిటి ఒక మంచి క్యారెక్టర్ ఏంటో అమ్మాయి చెప్పండి. ఒబీడియన్స్. ఎవరికి? అత్తకే. అత్తకు లోబట్టం. మా అత్త ఏమనుకున్నాం? సూర్యకాంతం జిరాక్స్ కాపీ అనుకుంటారు కొంతమంది. కానీ ఈ అమ్మ అసలు అఫ్కోర్స్ రూత్ లాంటి కోడళ్ళు, నయోమి లాంటి అత్తలు దొరకరు. దొరికారంటే మాత్రం నువ్వు అసలు బహుగా దీంచుకోవడం అంతే అంతే. నయోమి ఏం చెప్తే అది చేసేదండి. ఎవరు? అందుకే నా జీవితం బహుగా దీవించబడింది. నువ్వేది నా చెప్పే ముసల్దానా అనలే, నాకు తెలుసా నీకు తెలుసా అనలే కదా. నాకు తెలుసా నీకు తెలుసా, చదువుకున్నా, అందులో మోయాబులో ఏమనుకున్నా, యూనివర్సిటీ చదివినా అనలే. ఏం చెప్తే చేసేదండి. ఎవరు? ఈరోజు అమ్మాయిలు పతనం అయిపోవడానికి, దీవించబడకపోవడం కారణం ఏంటయ్యా అంటే ఎవరి మాట వినపడం? ఇన్లాస్ మాట వినపడం. ఇన్లాస్ మాట వినరా? నువ్వేం నాకు చెప్పేది? చూసుకొని ఈ సంగతి ఓపెన్గా ఏం చేస్తారంటే కదా. రూత్ నుంచి ఇది నేర్చుకోవాలి మనం. అందుకని ఏం చెప్పాను? నిషిద్ధమైంది ఏమైంది? ప్రసిద్ధం. ఈరోజు ఇది పంట చేస్తున్నారు. ఆ పొలంలోనికి ఎవరు వస్తారు? బోయజ్ వస్తారు. బోయజ్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకో, నన్ను విమోచించేమని అడగమంటారు. ఆ రోజు రాత్రి వెళ్తుంది. రాత్రి అంటే 7 o'clock అట్లా వెళ్ళి బోయజ్ తిని పడుకొని ఉంటాడు. మీకు తెలుసు అమ్మాయి ఎక్కడ పడుకుంటుందా? కాళ్ళ మీద. కాళ్ళ మీద పడదు, కాళ్ళ మీద పడదు, కాళ్ళ దగ్గర పడుకోడు. ఒక హంబుల్ క్యారెక్టర్ చూస్తుంది. ఈడేవడో ఏడు కాలం నేనే అనుకోడు కదా. మోడర్న్ అమ్మాయిలు చూడండి. అయ్యో ఇంకెందుకులే, ఇంత తక్కువ చెప్పుకోండి, అంత మంచిది. మోడర్న్ అమ్మాయి అత్త అంటే ఏం చేస్తారు? అత్తనే ఎప్పుడన్నా మన దీంట్లో చిక్కుడుకాయలు అట్లా పురుగులు వస్తే ఏం చేస్తారు? చెప్తే చెప్పినట్టు చేస్తాం. పడుకుంటుంది. ఈయన తెలియదు ఎవరో వచ్చి పడుకున్నారు. ఎవరికి? బోయజ్. ఎప్పుడో మార్నింగ్ లేచినప్పుడు ఎవరో కాళ్ళ దగ్గర చూస్తే ఈమె ఏమో ఇప్పుడు వచ్చిందో అంటే, సార్ ఇట్లా అత్త వెళ్ళమంది, నన్ను మీరు ఏం చేయాలి? విడుదల చేయాలండి. ఎందుకంటే నువ్వు మాత్రం నన్ను ఏం చేయగలవు? విమోచించగలవు. రిడీమర్. బోయజ్ అన్న మాటకు అర్థం రిడీమర్. చూడు ఏంటి ఆమె జీవితం చూసినప్పుడు ఒక్కొక్క స్టెప్ దేవుడు ఆమెను వర్ధిల్ల చేసినట్టు చూస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆమె లోపల ఒకలాంటి లోబడే హృదయం, మెత్తటి హార్ట్ ఉంటుంది. ఎవరికి తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో ఎవరిని చదువుకుంటాము? రూతు. మోయాబు స్త్రీ, శపించబడిన దేశం, శపించబడిన ప్రజలు, అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడి అమ్మాయి ఏమైపోయిందంటే ఆశీర్వాదం. 10 తరాల వరకు దేవుని మందిరంలో రాకూడదని దేవుడి శాపం. 10 generations షుడ్ నాట్ కమ్. కానీ మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏమొచ్చేసిందండి? ఆ శాపం అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఈమె ఎడల మనకు కూడా అంతే. దేవుడు మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలంటే ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. ఈ వరల్డ్ ఉమెన్స్ డే రోజున లెట్స్ లెర్న్ సంథింగ్. లోబడుతున్నాం ప్రభుత్వం, దేవుని మాట వింటున్నాం. దేవుడు వచ్చి డైరెక్ట్గా నీ చెప్పడం, మరి నీ ఎల్డర్స్ ద్వారా, నీ పెద్దల ద్వారా, నీ భర్త ద్వారా, అంతేనే కదా. మీరు చూడండి, దేవుడు మాట్లాడేది, దేవుడు ప్రథముడు, తర్వాత ఎవరు? నీ కుటుంబంలో హలో దేవుడు, ఇంకా నెక్స్ట్ ఎవరు? భర్త. హలో చెప్పలేకపోతాం చూడు. ఎందుకు చెప్తే ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుంది. తర్వాత భర్త, తర్వాత భార్య, అదంత పిల్లలు. అంటే నువ్వు భర్త మాట వింటానండి, ఎవరి మాట వింటలే? అది సంగతి. ఉన్నది భర్త మాట. అసలు ఏ ఒక్క మాట సంగతి అవతలబెట్టు, అసలు రెక్లెస్గా ఉంటారు వాడు. భర్త అనే పదార్థం ఉందని కూడా వాళ్ళు ఏం చేయరు, రికగ్నిషనే ఉండదు కదా. ఎందుకంటే అట్లా అయిపోయినారు అమ్మాయిలు, ఇండిపెండెంట్ అయిపోయినారు.
రీజన్ మనీ. మన అమ్మలు నాన్నలు మనకు మాదిరిగా లేకపోవడం, మన అమ్మ మన నాన్న అట్లా ట్రీట్ చేసినందుకు మనం కూడా నేర్చుకుంటాం ఆటోమేటిక్. అంతేనా? ఆటోమేటిక్. నాకు తెలిసిన ఒక అక్క ఉండేది విశాఖలో, ఆమె చనిపోయింది అనుకుంటా. పాపం ఆయన ఏదో రైల్వేలోనే ఇక్కడ పనిచేశాడు విశాఖలో. ఆయనని వాళ్ళ వాళ్ళ భార్య బాగా డామినేటింగ్. లేడీస్ కొంతమంది అసలు బేసిక్గా లేడీస్ డామినేటింగ్ కదా, అవునా కదా, ఒప్పుకోరు కదా, నాకు తెలుసు. దే ఆర్ డామినేటింగ్. వాళ్ళ ఒక డామినేటెడ్ డి అనేది ఒక డామినేటింగ్ క్యారెక్టర్ వాళ్ళ క్రోమోజోములు ఉంటుంది అన్నాడు. అంతే. అది మనం వద్దన్న పెళ్ళైన కొత్తలో ఆ డామినేటింగ్ క్యారెక్టర్ సప్రెస్గా ఉంటుంది, తర్వాత బతుకుతుంది అది. కానీ అది వదిలేద్దాం. అయితే ఏమైందంటే ఆయన పాపం ముసలోడి రిటైర్మెంట్ అయిపోగా ఈమె గయ్యాలి అన్నట్టు, డామినేటింగ్ అండ్ గయ్యాలి. బాగా కొట్టేదండి ఆయన ఎవరిని, భర్తని. మీరు అట్లా దుర్మార్గులు ఉన్నారండి. భర్తను కొట్టి వీళ్ళు ఏడుస్తారు. అప్పుడు ఏమనుకోవాలి, విన్నాడు ఏమనుకోవాలి చెప్పండి. ఈడు కొట్టేసినాడు, ఈడు కూడా సౌండ్ చేస్తాడు, తంతా పట్టుకొని అది ఇదని. ఇదే ఏం చేస్తాడు, వెనకాల గుమ్ము గుమ్ము గుద్దుతుంటారు అనమాట. ఉన్నారు మనం వింటా న్యూస్లు, చెప్పరు కానీ కదా. బాగా తనులు తిని ఈడే ఏం చెప్తుంటాడు, నేమని బాగా కొట్టినా అంటాడు. సరే బాగా కొట్టేదంట. కొట్టిన తర్వాత ఇట్లనే ఒకరోజు ఏమంటారు, ఆయన చనిపోయాడు. ఆ వరితోనూ లేకపోతే ఆయన రోగం ఎక్కువైందితో మొత్తానికి. మీకు తెలుసా, కూతురు సేమ్ క్యారెక్టర్ వచ్చిందండి. భర్తను కొట్టేది నాకు తెలియదు కానీ సేమ్ డామినేటింగ్. భర్త ఆమెను చూడంగానే ఏంటి, వెంటనే రెస్ట్ రూమ్లోకి పోయాడు. అంత దీంట్లో పెట్టేది అనమాట. ఎవరిని, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది చూసా. లోబడి ఉండాల్సిన స్త్రీ దేవుడు, భర్త, పిల్లలు, భార్య, పిల్లలు. ఇది సీక్వెన్స్. హౌ లీడర్షిప్ ఈజ్ అసైన్డ్ ఆర్ ఏమంటారు, అది లోబడే హృదయం, అది పద్ధతి. వాళ్ళ కుటుంబం చెల్లాచెదరు అనమాట ఇప్పుడు. ఎందుకంటే పిల్లలు ఏం చేయరు, నువ్వు భర్త మాట వింటలే కాబట్టి పిల్లలు నీ మాట వినరు. అదో ఇది కనెక్షన్ అండి బాబు, అదేందా. మనం దేవుని మాట లోటు పెడితే మనం మన 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 పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ ఏం చేస్తారు, ఏంటే అదే తెగిపోయింది అనుకో. మా మమ్మీ మాట వింటా, నేను ఎందుకైనా అనుకోండి. నేను చెప్తున్నా, నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ నీ పిల్లల మీద. నాకు తెలియదు కానీ ఫ్యూచర్ లైఫ్ వాళ్ళది చాలా మమ్మీని చూస్తుంటారు, డాడీని చూస్తుంటారు, అవునా కదా. నేను ఒకసారి ఒక ప్రసంగం చేశాను, పిల్లల్ని చెడగొట్టే 5 పద్ధతులని. అంటే ఎట్లా చెడగొట్టవచ్చు అని చెప్పండి, మీకు తెలుసా ఏమన్నా, ఎట్లా చెడగొట్టాలి చూపన. ఎవరికి తెలుసా? నంబర్ 1, దేవుని సేవని, దేవుని సేవకుల్ని, మిషనరీస్ని ఏం చేయాలి, బాగా విమర్శించాలి. అప్పుడు ఆ పిల్లలు కూడా ఏమవుతారు, భ్రష్టులు అవుతారు కదా. చేయొచ్చు ఆ పనులు, చేయకూడదు. వాళ్ళు తెలియదు, వాళ్ళు అర్థం చేసుకునే ఏం లేదు వాళ్ళకి అసలు. ఆ సంగతి అంటే దేవునిలో ప్రోత్సహించు, సేవకులు చూసి అది కాదు. వాళ్ళకి విమర్శ అంటే నెగిటివ్ తీసుకొచ్చినాం అనుకో, పిల్లలు ఏమైపోతారు, మైండ్ డిస్టర్బ్. ఇప్పుడు కనపడదు ఏంటి, దాని ఎఫెక్ట్ కనపడదు, బట్ ఇట్ ఎఫెక్ట్స్ దాన్ని, అవునా కదా. రెండోది ప్రతిసారి చర్చలు మార్చడం. పిల్లలు ఏం చేస్తారు, ప్రతిసారి స్కూల్ మారుస్తున్నారు. పిల్లలకి ఏమవుతుంది, చదువు అబ్బుద్దా, మా అమ్మాయి ఏందిరా సంవత్సరానికి ఒకరితో మారుస్తుంది, వీడు సెట్ అయ్యేలోపు ఇంకో మాట చేసినాం. ప్రతిసారి నువ్వు చర్చలు మారుస్తా ఉన్నాను, వాడు కూడా ఏమన్నా నెక్స్ట్ ఇయర్ ఎక్కడుంటానో ఏమో. ఒక దానికి కష్టము సుఖం ఏంటి, ఉండిపో. మా అమ్మ రోలింగ్ స్టోన్ అనుకున్నాడు అనుకో ఆమె ఆడు, చాలా అంటే చిన్నయే కానీ
కానీ ఏంటి, ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. చేయదు. పిల్లలు చాలా సెన్సిటివ్ క్రీచర్స్ అన్నమాట. మూడోది, వాళ్ళ ముందు కొట్లాడుకోవద్దు, రొమాన్స్ చేసుకోవద్దు. చెడిపోతారు పిల్లలు కదా. వాళ్ళ ముందు కొట్లాడుకోవద్దు, ఆర్గ్యుమెంట్ చేయదు. నువ్వెంత నేనెంత అది పిల్లలు క్రష్ అయిపోతారు. వాళ్ళ ముందు ప్రేమను వెల్లడికూడదు. అంటే నీ భార్య ప్రేమ అంటే బహిరంగం చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది పిల్లలు. అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చేయాలి, ఒక రూమ్లో వేరే రూమ్ ఇవ్వాలా, నీ మధ్యలో పడుకోబెట్టుకోవాలా. కొంతమంది పిల్లలు అరే మా వాడికి నిద్రే రాదండి, నేను వాడి మీద కాలేకపోతే వేయలేయటం కాదు, వాడు ఏమైపోతాడు కదా. కొంతమందికి అసలు ఏముండదు, సిఎస్ ఉండదు, అంటే కామన్ సెన్స్ వర్క్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏమైపోయారండి, షార్ప్ అయ్యారు లేదా. ఏది దైహిక విషయాల్లో ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, 1. కానీ లోక విషయాల్లో 10/10. మనకు డిగ్రీలో తెలిసినాయి, ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు తెలుస్తున్నాయి, ఎల్కేజీ తెలియదు, 4th or 5th క్లాస్లో డిగ్రీలో ఓహో అనుకునేవారు. ఇప్పుడేంటి. సో మనం చాలా అంటే వెన్ యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ, ఆ రూమ్ ఫెసిలిటీ, పిల్లలు ఏం చేయాలి మెల్లిగా, నువ్వేంటి యూ టేక్ యువర్ ఓన్ రూమ్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. నీ మధ్య పడుకోబెట్టి చిన్నపిల్లలకు జో పాట, చందమామ రావే పాడద్దు. ఒక ఏజ్ వచ్చిందో అది ఏం చేయాలి, అవునా కదా. బికాస్ దే హ్యావ్ టు గ్రో, అంతే. నేను చాలామంది సలహా ఇచ్చినాను, తమ్ముడు పిల్లలకి పని చేయి, నువ్వు అడుగు ప్రభుని, ప్రభా నాకు రూమ్స్ లేవు, నాకు ఈ పిల్లల్ని ఇట్లా పెట్టుకోవటం చిన్నప్పుడు ఓకే, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటి పెట్టాలో వద్దా. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. వాళ్ళ ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ నీ పిల్లలు చాలా ఇంపార్టెంట్. నీ మీద చాలా నువ్వు చూపే మాదిరి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నువ్వు చెప్పే కాదు, మరి నువ్వు చేసేయి. అమ్మ నాన్న గమనిస్తున్నారు, వాళ్ళు అమ్మ నాన్న చూస్తున్నారు, వాళ్ళు వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ టెల్లింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వే లేట్ వచ్చావు పిల్లలకి ఏమర్థం చెప్పు, వాళ్ళకి ఏమర్థం అది. నువ్వే పిల్లోడి స్థానంలో ఏమర్థం చెప్పు. నీకు నువ్వే జవాబు ఇచ్చుకో. నువ్వే పాప ఒక బాబు చిన్న మీ పిల్లల ప్లేస్లో ఉన్నారనుకోండి, ఏం కన్క్లూషన్కి వస్తావు. వెళ్ళొచ్చులే, మెల్లిగా వెళ్ళొచ్చు. ఇప్పుడే ఏం జరుగుతుంటుంది, సింగింగ్ అవుతుంటుంది. తర్వాత అన్న ఎవరన్నా జోసఫ్ అన్న వాక్యం చెప్తాడు, ఏదో ఆయన చెప్పాక ఈయన లేస్తాడు, ఆయన అక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి దమ్మాయి కూడా నుంచి రావాలి. చాలా అది 1 hour ప్రయాణం, మెల్లిగా వచ్చాడు 12 అట్లా అయిపోతుంది. ఆయన ఫ్రెష్ అయ్యి సో స్లోగా ఏం చేద్దాం, జస్ట్ ఒక 1 hour కూర్చొని నీ పిల్లలకి నువ్వే నీ పాప ప్లేస్, ఆ బాబు ప్లేస్లో ఉన్నవారు ఏమి ఆలోచన చేస్తే ఇది ఆలోచన. అంత ఇంపార్టెంట్ కాదు మా మమ్మీకి, మా డాడీకి. అంటే నువ్వు పరోక్షంగా యూఆర్ డూయింగ్ వాట్, డిస్ట్రాయింగ్ దట్. నువ్వు మాదిరిగా ఉంది. కష్టం. సండే అనగా మా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సాటర్డే నైట్ నుంచి అయిపోద్ది అనుకోండి, రిలాక్స్ అయిపోయి సండే కొంచెం ఏం చేద్దాం, కొంచెం ఎక్కువసేపు తొంగొద్దాం, పొద్దున్నే లేచి మెల్లిగా వెళ్దాం, తర్వాత సాయంత్రం డీమార్ట్ తిరిగేద్దాం, తర్వాత ఇంకేం చేద్దాం, ఇట్లా కొన్ని ఉంటాయి కొన్ని థింగ్స్. ఎందుకంటే సండే మనకి ఏమంటారు అది కొంతమంది ఫన్ డే సండే, కానీ మనకేంటి సరే రిలాక్స్ అవుదాం, మెల్లిగా వెళ్దాం. కానీ పిల్లలు అట్లా వాళ్ళ స్కూల్ ప్రకారం వాళ్ళ మైండ్ ట్యూన్ అయ్యేది చూసారా కదా. మీరు చూసారు లేదు, మీ పిల్లలకి కరెక్ట్గా 12 o'clock బెల్ కొడుతుంది, వాళ్ళకి డాడీ ఆకలేస్తుందంట. ఎందుకు, అక్కడ వాళ్ళ టైం అనమాట. ఎక్కడ టైము, స్కూల్ టైం. 12కి అంతా లంచ్ పెడతాడు, నువ్వు 12కి ఎక్కడ ఏం చేస్తుంటావు, ఇంట్లో కూరగాయలు కోసం కీ కాంకా అని. వాడు మమ్మీ ఆకలేస్తుందంట,
ఎప్పుడు ఆకలి తిండిపోతే అది కాదు. ఎందుకు? వాడి పొట్ట అక్కడ ట్యూన్ అయ్యి ఉంది అన్నట్టు. సాయంత్రం మమ్మీ మళ్ళీ 10:30కి స్నాక్స్ టైం ఇస్తాడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే బీ కేర్ఫుల్. ఇదిగో ఈ రూత్ విషయం ఆలోచన చేసి వాళ్ళ మాట వినిందండి. నయం కొన్ని మాటలు చెప్తాను, కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. 1 Peter chapter 5 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5 మొదటి పేతురు 5:5. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వాని ఎడలా దానికి ఏం పేరు పెట్టాడు? దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని. ఆ వస్త్రం పేరేం చెప్పాడు? దీన మనస్సు అను వస్త్రం. అలంకరించుకోండి, దాంతో డెకరేట్ చేసుకోండి. దాంట్లో మీరు ఇది మంచి కనబడాలి. దేంతో? దీన మనస్సు అని వస్త్రంతో. అప్పుడు ప్రభు దీస్తాడు. లేవికాండం తీయండి ఒకసారి. లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండం 19వ అధ్యాయం 32 వచ్చిన చదవమ్మా. లేవికాండం 19:32. లేవికాండం 19వ అధ్యాయం 32. నేను మీ దేవుడైన యెహోవాను, తల నెరసిన వాని ఎదుట నిలిచి. అబ్బా, ఏంటి ఈ చిన్న చిన్న విషయాలు దేవుడు నేర్పిస్తున్నటువంటి ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మనకి తల నెరసిన వాళ్ళు, లేక పెద్దవాళ్ళు, ఎల్డర్స్ ఏం చేయాలంట? రెస్పెక్ట్ చేయాలి. ఒకప్పుడు మన ఇండియాలో చేసేవాళ్ళు ఇది తెలుసా? ఎవరన్నా మన బస్సులో కూర్చుంటే, ట్రైన్లో కూర్చుంటే, ఎవరన్నా పెద్ద ఆంటీ అంకుల్ ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే ఏం చేసేవాళ్ళు? లేచి నిలబడి కూర్చోండి. ఇప్పుడు కిటికీలను చూస్తాం, కిటికీలను అటు చూస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు ఏమంటారు ఏమనండి. తల నెరిస్తే మాట చదువు సార్. 1932. తల నెరిసిన వాని లేచి ముసలి వాని ముఖమును. దేవుడికి నేను దేవుడైనా యూ హ్యావ్ టు ఫియర్ లార్డ్ అండ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అన్నాను. అది ఎక్కడ నేర్చుకుంటారు పిల్లలు? ఇంట్లోనే. మీ అత్తని మామని బాతున్నావు అనుకో నువ్వు, రేపు రోజు నీ ఛాన్స్ వచ్చినప్పుడు అంతే, నువ్వు ఏ కొలతతో కోస్తావో అదే కొలత వస్తుంది. వాట్ ఎవర్ యూ మెజర్, సేమ్ థింగ్ ఈజ్ మెజర్డ్ టు యూ. ఒకరోజు నువ్వు కూడా అత్తవుతావు, అప్పుడు ఇంకా అడ్వాన్స్ కోడళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం జనర్ అది? ఇది జనరేషన్ ఆల్ఫా. అప్పుడు ఆల్ఫా ఒమేగా వస్తుందేమో కదా. ఇక నువ్వేమవుతావు? ఇంకా ఫాస్ట్ అన్నాడు. ఇంకా చెడిపోయిన జనరేషన్. అంటే మన తరాలు పోయే కొద్దీ ఏమైపోతున్నారు? మార్పు కాదు, చెడిపోతున్నారు. చూసారా? పిల్లలకి ఎంతగా చూడు. రూత్ ఎందుకంటే నిషిద్ధమైంది, ఎందుకు ప్రసిద్ధమైందంటే దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఎల్డర్స్ తన అత్తను గౌరవించినాడు. భర్త లేడు అయినా సరే అతను గౌరవించింది. ఆమె చెప్పిన మాట విందాను, ఆనర్ చేస్తుంది. బైబిల్ అదే చెప్తుంది. నీ ఎల్డర్స్ ఏం చేయి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. అది అనవసరం, దేవుడు చూసుకుంటాడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు ఇక్కడ, చాలా చిన్నవాడు. అంటే మా చింటూ ఏజ్ 35 years. ఆయన అయ్యగారు అంట. ఆయన ఒక రోజు వచ్చి అయ్యగారు నన్ను అయ్యగారు అనొద్దు, ఎవరు రిచర్డ్, నన్ను అయ్యగారు అనొద్దు, మీ ముందు నేనేంటి చాలా చిన్న అట్లా అనగా, నీ పోస్ట్ని బట్టి లేక నువ్వు చేసే పనిని బట్టి నువ్వేంటి యూఆర్ పాస్టర్. ఒక షెఫ్ అంటే ఒక ఫ్లాక్కి నువ్వేంటి లీడర్. నీకేం చేయాలి? ప్రభువుని బట్టి గౌరవించాలి. ఆయన ఏమనుకున్నాడో ఏమో. ఒకరోజు నేను ఏదో మీటింగ్, అదే వాళ్ళు చాలా మీటింగ్స్ పెడుతుంటారు.
వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అంతా పరిచయం చేశాడు. వాళ్ళ భార్య ఒక డాక్టర్, వాళ్ళ అమ్మగారు. ఎస్, అంటే రెస్పెక్ట్ గివ్స్ వాట్, నీకు కూడా రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఇతరులు నీకేం చేస్తారు? ఎప్పుడైనా ఒకసారి నేను పద్మ అంటే ఒక ఇంటికి వెళ్ళాం, పేరు చెప్తున్నాను. ఆ పిల్ల కూర్చో, వాళ్ళ అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న పనులు లేకపోతేనే పిల్లల సంగతి తెలుసు, మాకు తెలుసా? వెళ్ళంగానే ఆ పిల్ల చూడు, ఈ టేబుల్ మీద మేము కూర్చున్నాం, టేబుల్ మీద కాళ్ళు ఇట్లా పెట్టుకుంది అనమాట. మా ముందు ఇట్లా పెట్టుకుంది, అంటే ఇట్లా టేబుల్ ఉంది, ఇటు కూర్చున్నాం. ఇదంటే ఇది కాదు, ఇట్లా చిన్న ఏమంటుంది దాన్ని, టీ పైన పెట్టుకుంది. ఏందమ్మా అంటే అది వేసుకుందంట. ఏంటది? అది ఆడటానికి ఎక్కడ పెట్టింది? చూడు, అది చిన్న థింగే, కానీ ఏం కమ్యూనికేట్ చేస్తుంది చెప్పండి కదా? రెక్లెస్నెస్ కావున కదా. పెద్దల్ని గౌరవించు అనుకుంటే యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 12 యోబు గ్రంథం 12 చదువుమా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. అండ్ పెద్దవాడి దగ్గర ఏముంది? ఇంగ్లీష్ చదువు 12. విజ్డమ్ ఈజ్ విత్ ఏజ్డ్ మెన్. అయ్యండి, పెద్దల దగ్గర ఏముందంట? విజ్డమ్. దాన్ని ఏం చేయాలి? అది జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? లేనాడు నా జ్ఞానం నాకు చాలా రాబోయే అనుకుంటాడు. చూసారా, పెద్దల దగ్గర ఏముందంట? దే హ్యావ్ విజ్డమ్. లైఫ్ను వాళ్ళు ఏం చేశారు? చదివినారు, వాళ్ళు చూశారు, ఎన్నో దక్క ముక్క తిన్నారు. దే హ్యావ్ వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. ఇంట్లో వృద్ధులు ఉన్నారా? ఆస్క్ దెమ్ సమ్ సజెషన్స్. ఏం చేయొచ్చు, ఇట్లా చేయొచ్చా? ఏంది ఆమెను అడిగేది బోడిది? అంటే ఈ జనరేషన్ మాటలు చెప్తున్నా నేను, వాళ్ళు అన్నాడు కానీ దే మీన్ ఇట్ అనమాట. ఏంది అలా? దేవుడు అన్నాడు వాళ్ళంతా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఏం చేయి, నేర్చుకో, వాడుకో. వంటలు నేర్చుకోవచ్చు అత్త దగ్గర నుంచి. అబ్బా, ఈ ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈనాడు ఆనాడు చూస్తుంది, కానీ అత్తను మాత్రం అడగదు. ఎందుకు ఒక క్వశ్చన్? ఎందుకు? ఇగో ఎందుకు ఆమె మనసు అంటే వద్దు, ఓపెన్ చేయి. ఏం తెలుసు ఆమెకేం తెలుసు? ఇప్పుడు మోడర్న్ వంటలు నీకే తెలుసు. ఏముంది మోడర్న్ అంటే మ్యాగీ ఎంత మంచిగా, మ్యాగీ ఎంత మంచిగా వండుతాను, ఆమెకు వస్తుందా? తలకాయ మాసినాడు ఎవడైనా సరే మ్యాగీ వండుకుంటాడు అన్నది. దానికి ఏమీ అవసరం లేదు, పెద్ద టెక్నాలజీ అది ఇది ఏమీ అవసరం లేదు. ఓపెన్ చేయగానే 2 కప్పులు నీళ్ళు పోయి వేడి చేయి, దాంట్లో ఇది ఇట్లా పిసికేసేసి అదేంటి చింపి, ఆ మసాలా పౌడర్ చింపి కలిపి అయిపోయింది మ్యాగీ. 2 నిమిషాలు నోటి దగ్గర పెట్టుకున్నావు. అది దానికి ఏం అవసరం? అది కాదు, వాళ్ళ దగ్గర విజ్డమ్ ఉంది కదా. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ ఆఫ్ దెమ్. ఆస్క్ దెమ్, లెర్న్ థింగ్స్. వంట నేర్చుకో, అడుగు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. మనకు ఈగో ఫీలింగ్, ఏమని అడిగితే చులకన అయిపోతానేమో. ఏంగా దేవుని దృష్టిలో ఇంకా ఇది మాత్రం తెలియదు అంటదేమో, మళ్ళీ అదొకటి. నేను లాస్ట్ ఇంకోటి చెప్పేసాను, టైం అయిపోయింది నాకు, సారీ ఫర్ దట్. నేనంటే ఇంకోటి లాస్ట్లో నెగటివ్ రిమార్క్ ఒకటి చెప్పాలి. వాడుకునే స్త్రీలు ఉంటారు కొంతమంది. ఏంటది? ఏం వాడుకుంటారు వాళ్ళు? అవసరాన్ని వాడుకుంటారు కొంతమంది. అవసరాన్ని భర్తలు వాడుకున్నారా? సొలొమోన్ రాజును వాడుకున్నారు. ఎవరు? వాళ్ళ భార్యలన్నీ వాడుకొని వాడిని ఏం చేశారు? పిప్పి చేసినారు వాడిని. ఈడు వీక్నెస్ని వాళ్ళు ఏం చేశారు? క్యాష్ చేస్తారు. ఎవరు? సొలొమోన్ భార్య కదండి. వాడుకునేసారు. వీక్నెస్ ఆఫ్ సొలొమన్. యునో వాట్, లార్డ్ దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, అన్ని భార్యలు చేసుకోవద్దు, ఒకటి చాలు కదా.
కానీ హీ డిస్కవర్. చూడండి 2 రాజులు 11 అధ్యాయం ఉంటుంది ఒక మాట. రాజులు మొదటి గ్రంథం 11 అధ్యాయం 1 వచనం చూస్తావా? చూడు సార్, రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయం 1 వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మొదటి రాజులు 11:1. అమ్మోనీయులు, సిదోనీయులు, ఆ, 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 ఆ. ఈ ఊరికినే చెప్పుంటాడా? ఎందుకు చెప్పుంటాడు చెప్పండి? చెయ్యొద్దన్నాడు. ఎందుకు చెప్పుంటాడు? ప్రమాదం ఉందిరా నాయన అని చెప్తున్నాడు. ఎవరితో? సొలొమోను. అది కావాలి నాకు. అది అండలేదు. ఇదేంటి? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. సో 7 + 3 = 1000. అది అండర్లైన్. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సో సొలొమోన్స్ వైఫ్స్ అంట అతని హృదయాన్ని ఎటు తిప్పేశారు? అసలు ఎటు తిరగాలి చెప్పు? వీళ్ళందరికి ఒక మంచి ఉమెన్స్ మీటింగ్ పెట్టి ఈయన ఏం చేయాలి? ఇటు తిప్పాలి. కానీ వాళ్ళు ఏ మీటింగ్ పెట్టకుండా ఏం చేశారు? ఈయన్ని తిప్పిపోయాడు. ఎందుకు? నేను చెప్పాను, ఉమెన్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. బైబిల్ ఏం చెప్తుందంటే వృద్ధాప్యమైనప్పుడు వారు యెహోవాను విడిచిపెట్ట అన్ని దేవతలు పోయి దే టర్న్ ద హార్ట్ ఆఫ్ సొలొమన్ టువర్డ్స్ అదర్ జెంటైల్ గాడ్స్ అన్నాడు. సరే, కొంతమంది సొలొమోను భార్యలాగా ఏమంటే సొలొమోను యొక్క వీక్నెస్ ఏం చేసి ఉంటారు? వాడుకున్నావా? నీ భర్తలు చాలా ప్రేమగా ఉంటారు, ప్రతిదీ కొనిపించుకుంటారంట కదా, ప్రతిదీ కొనిపించుకుంటారు. అది కావాలి, ఇది కావాలి. ఆడేదో ఏటీఎం మిషన్ నీ ముందు వచ్చినట్టు ప్రతిదీ. డబ్బులు ఏం కదా, క్రెడిట్ కార్డు కొట్టు, వాడుకుంటారు అన్నట్టు. అప్పులు కట్టేది ఎవడు? ఈడే కదా. డోంట్ యూజ్. ఆయన యూజ్ చేయడానికి ఆయన నీ ఓన్ శరీరం అన్నట్టు. వాడుకునే స్త్రీలు ఉంటాడు కొంతమంది. దే యూజ్ హస్బెండ్స్ కదా. వీళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏంటంటే నేను చెప్పాను కదా, కొంతమంది మంచి ప్రేమ గల వీళ్ళు ఉంటారు, ఎవరు భర్తలు కదా. వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళు పిప్పి చేసేస్తారు అన్నాడు. నాకు అది కావాలి, ఇది కావాలి. చూడు, డబుల్ డోర్ కొన్నాడు, మొన్ననే ఎక్కినాడు బ్యూటీ కమలాకర్ గాడు. నువ్వు అసలు డోర్లెస్ ఫ్రిడ్జ్ కొన్నావు నువ్వు. చెప్తున్నా, కొంతమంది కంపారిజన్ అండి. వాడిని ఏం చేయడానికంటే దట్స్ కాల్డ్ డీమోరలైజేషన్ అనమాట. డీమోరలైజేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? మోరలైజ్, డీమోరలైజ్ అంటే డీమోటివేట్ చేస్తాడు. చూడు, ఏం అనుకున్నావు నువ్వు అంటే వాడు ఏమైపోతాడు? అలాంటి లోపల కృంగిపోతాడు. అండ్ ఉమెన్ చెప్పినా నేను, మీ మాటల్లో కూడా పవర్ ఉంటుంది అనమాట. ఈ సొలొమోన్ లాంటి ఏమైపోయాడు? ఒక్కగా 1000 మంది చేసుకోండి, 100 మంది నాయన. ఒక్క ఇంటికే వీళ్ళ హస్బెండ్స్ ఏమవుతారు? కింద మీద రెండు ఇల్లు చేసుకోండి కొంతమంది మహానుభావులు. నాకు తెలిసిన ఒక ఆయన పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో పెట్టాడు భార్యలు. ఒకే ఇంట్లో. అసలు ఒకే ఇంట్లో 2 లేడీస్ ఉన్నట్టు ఎప్పుడన్నా చరిత్ర చూస్తావా నువ్వు? ఎప్పుడన్నా ఉండగలరా? వీడిని ఇక్కడ తంతే ఆ రూమ్లో పడితే ఆ రూమ్లో తంతే ఈ రూమ్లో పడదు. ఎందుకు చెప్తున్నా అంటే వాడుకునే స్త్రీలు. నువ్వు నీ కుటుంబానికి, నీ భర్తకు ఆశీర్వదకరంగా ఉండాలి, కానీ వాడిని వాడుకొని లోకస్తుల్లా చేసేది విచారం కొంతమంది చేస్తున్నాను.
ఇంకొకటి ఆ కామెంట్ చూడు, మొదటి రాజుల్లోనే 21-25 చదువు చూడు. 21-25 మొదటి రాజులు 21-25 చదువు. ఒక్క నిమిషం. 21-25 తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టి కీడు చేయుటకు తను తాను అమ్ముకొనిన తన మాట వాడారు. మన చదువుమా 25 తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత చెప్పానా అమ్మాయిలు చాలా పవర్ఫుల్. ఈ అహాబ్ రాజు చాలా మెతకోడు అన్నట్టు. మెతకంటే సాఫ్ట్. సాఫ్ట్, అతి మంచోళ్ళు కదా, అతి మంచి. ఏమన్నారు భార్య పాపం, నువ్వు అన్నాడు అనడు, అతి మంచోడు. ఎవరు ఈ అనుష్క ఏమని నీ పేరు, అనుష కూడా. నాకు కూడా అట్లాంటి టైం దొరికితే బాగుంటుంది. ఇప్పుడు దొరకరులే, అట్లాంటి వాళ్ళు దొరకరు. ఇప్పుడు అంతా కిలాడి రాజాలు దొరుకుతారు వాడు. ఎందుకంటే మా ధరలో ఏం చెప్తారంటే ఆహాబ్ చాలా మెత్తకోడు. భార్య ఏం చెప్తే దానికి ఏం చేసేవాడు, ఓకే తలకాయ అయిపోయాడు. ఈమె ఇంకా డామినేటింగ్. ఎవరు అయితే ఎట్లా చేసిందంటే ఆయనను ప్రేరేపించిందంట. దేనికి? యెహోవాకు విరోధంగా చేయటం. దానికి కూడా ఏం చేశాడు, ఓకే అని. కొంతమంది భర్తలు భార్యలు దగ్గర ఎట్లుంటారంటే చాలా పపెట్ లాగా ఉంటాడు. ఎప్పుడైనా పపెట్ షో చూసారా? పపెట్ ఇట్లా ఆడిస్తుంటారు, వెనకాల ఒక వాయిస్ వస్తుంటాడు. అసలు ఎవరు ఇదా వెనక. సో పపెట్ భర్త ఎదురుగా ఇట్లా అనుకుంటుంటాడు, ఏదో అట్ట అంటుంటాడు. అసలు వెనకాల వాయిస్ ఎవరు? అమ్మాయిదే కదా. ఈ అహాబ్ భార్య యెజబేలు కూడా పపెట్ షో చేశారు. ఈ దిశలో బికమ్ ఏ పపెట్. ఎందుకు చెప్తున్నా అంటే వాడుకునే స్త్రీలు. నీ భర్తను వాడుకుంటున్నావా? ఆయన మెతకతనాన్ని, అతి మంచిని, పీస్ లవింగ్ క్యారెక్టర్ని. ఇదిగో ఇవేం చేసిందంట, తాను యెజబేలు ఒక మాట వాడతాడు చూడక పరిశుద్ధాత్ముడు. యెజబేలు 24 యెజబేలు అక్కడి నుంచి చదువు. తన భార్య అయిన యెజబేలు. నువ్వు భర్తను ఏమని ప్రేరేపించాలి? మంచి పదా బైబిల్ స్టడీకి వెళ్దాం, లేకపోతే నాకు తలకాయ తిరుగుతుంది, నేను ఇక్కడ నేను పడుకుంటా, నువ్వు బైబిల్ స్టడీకి వెళ్ళొద్దు అన్నది. అదా నేను వెళ్తాను. అది సద్విషయాల్లో ప్రేరేపణ, మోటివేషన్ అన్నమాట. ప్రేరేపణ అంటే మోటివేషన్. కొంతమంది లేడీస్ మొన్న పెళ్ళికి వెళ్ళే వాళ్ళని ఏమైనా కేర్ చేశారా? ఏమొద్దు. ఏం చేయమంటావు? నిన్ను ఏమన్నా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయమంటావు ఏంటి? అసలు పెళ్ళిలో మనం అట్లాంటి ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు కదా. ఎందుకు? దే విల్ బి బిజీ. నిన్నే ఫోకస్. నువ్వేమన్నా సెలబ్రిటీవా? మనం ఫీల్ కానండి. సో వాట్ యూఆర్ మోటివేటింగ్ యూర్ హస్బెండ్? దేవుని విషయాలా, లోక విషయాలా, వాట్ యూఆర్ డూయింగ్? ఈ ఉమెన్స్ డే రోజున ఇదిగో తన భర్తను ప్రేరేపించిందండి. ఇంకొక అమ్మ కూడా ప్రేరేపించింది తెలుసా అక్క తన భర్తను? ఎవరో చెప్పు. ఎవరామె? ఎలీషా టైంలోనేనా? ఎవరు ఆయన? అది కాదు భర్తను కాదు నేనేది పాజిటివ్గా ఎవరు ఈయన ఆయనకు రూమ్ కట్టిస్తుంది వాళ్ళ ఇంటి పైన. షూనేమి రాలు. తన భర్తకి ప్రేరేపిస్తుంది. బాబు మనకి ఇంటికి వచ్చిపోయే వ్యక్తి ఎవరు? భక్తి గల దైవజనుడని నాకు తెలిసిందని. అంటే ఏంటి అర్థం? భక్తి గల దైవజనుడు ఏంటి అంటే భక్తి లేని దైవజనులు ఉన్నారు అన్నట్టు. అదే కదా. ఆయన వచ్చిపోతున్నప్పుడు మన ఇంట్లో ఏం చేద్దాం, వచ్చి ఉండటానికి బస చేయడం. ఒక బెడ్, ఒక టేబుల్, ఒక ల్యాంప్, ఒక టేబుల్ వేసి పెడదామంటారు. ఆయన భర్త ఏమంటాడు? ఓకే. సద్విషయాల్లో ప్రేరేపిస్తున్నావా లేక వాట్ యూఆర్ డూయింగ్ కదా? ఏం థింగ్స్లో మోటివేట్ చేస్తున్నావు? నీ మాటలు చాలా. నేను చెప్పాను ఇందాక, యూ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ టంగ్. మాటలు ఈ భర్తను ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాయి. అదే మాటలు ఏం చేస్తాయి? డీమోరలైజ్ చేస్తాయి.
కొంతమంది లేడీస్ అసలు దేవుళ్ళు వాళ్ళని ఎంకరేజే చేయరు. సినిమాకి వెళ్దామని భలే మోటివేట్ చేస్తాడు. అయ్యో రేపు పిక్చర్ మారిపోద్ది పోయి వెళ్దాం పదా, కమ్ లెటర్స్ గో. కొంచెం ముందుకు వెళ్ళిపోతాను నేను. ఎస్ అండి, ఎస్. ఒక సంగతి చూద్దాం, 4వ వచనం చదవమ్మా. 21:4 చదువు. 21:4 అందులోనే మొదటి రాజులు 2:21-4 చదువు. 21:4. తన పిత్రార్జితమును ఆహాబు ఏం చేశాడంట అంటే ఏం అర్థమైంది మీకు చెప్పు. అలిగాడు. అదే ఎందుకు, ఏం క్యారెక్టర్ కనిపిస్తుంది అతను? ఈ రాక్షసికి చిన్న పిల్లల మనస్తత్వం దొరికింది కదా. ఇది పెద్ద రాక్షసి. మీరు తెలియదు ఆమె స్టోరీ వింటే భయంకరం. దేవుడు ఆమెను శపిస్తాడు తెలుసు ఎట్లాగా. మామూలుగా చావవు నువ్వు నీ రక్తాన్ని కుక్కలు నాకు అని చెప్తాడు. యూ నాట్ డైస్ ఇన్ న్యాచురల్ డెత్ పాప. నీ రక్తం ఏమైపోతే కుక్క నిజంగా జరుగుతుంది. లేదు, భయంకరమైన చావు ఇస్తాడనమాట. ఎవరు? బికాస్ ఆఫ్ అర్ డూయింగ్స్. ఆ మూతి ముడిచిన వాడే చదుమా కోపముతో ఇట్లా ఉండాలి. ఏం చేయొచ్చు చెప్పండి? డోంట్ వరీ, అది వాడిది. ముందు విషయం కాదు, యూఆర్ కింగ్ కదా. ఇది కాకపోతే వేరే ఇదేం చేస్తుంది తెలుసా? ఈ రాక్షసుని ఎందుకన్నాను, ఎందుకు మూడుచుకున్నావు? నువ్వెవరు? రాజు కదా, వాళ్ళ దగ్గర గుంజుకో. ఒకవేళ ఆడేమైనా ఎక్కువ తక్కువ చేసినట్టు చంపేశాయి. అందుకని రాక్షసు అన్న. కొంతమంది మానవ రూపంలో రాక్షసులు ఉంటారు. అది ఇది యజబేల్ కిలిం అని చెప్తున్నాను. చూడు, కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. అంతటా నువ్వు మూతి ముడుచుకొని వాడవై భోజనము చేయకయో. చదవండి. చదవండి. ఎట్లుంది ఇది? నీకు ఆ పాప ఆ బొమ్మ ఇవ్వట్లేదా? నేను కొనిస్తా అన్నావు. హలో, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు కావాలి కానీ డోంట్ వరీ అమ్మ, నువ్వు ఏడవకు, నేనే కొనిస్తా అని నేను ఇప్పిస్తా అంటుంది ఈయన్ని. చదువు. ఆహాబు పేరు మాట చూడ. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును ఏమండి ఏం చేసింది చెప్పండి? ఒక జీవో రాసి ఎవరి పేరు మీద? రాజు పేరు మీద రాసి, రాజు ముద్ర వేసి అధికారం ఇచ్చి ఎవరిచ్చినట్టుగా ఇచ్చింది? కొంతమంది భర్తల్ని డమ్మిగానే చేసేస్తారు అన్నమాట. అన్నీ ఇలా చేస్తారు. మీ అన్నయ్యని అడిగి చెప్తాను అంకుల్ అంటది. ఇప్పుడు అన్నయ్య లేదు, దున్నయ్య లేదు, ఇదే అన్నయ్య. మీ బ్రదరు ఏమంటారు అన్న. ఏ బ్రదరు? మనకు ఎట్లా ఇమేజ్ ఇస్తారంటే పాపం చాలా విధేయురాలేమో, ఆయన అడగకుండా ఏమి చేయదేమో అవుతుందే, చేసేది అంత గ్యాస్ కట్టింగ్ అవసరం లే కదా. రాసిందంట. రాసి ఎవరి పేరు రాసింది? ఇంతకేం రాస్తుంది తెలుసా? ఇదిగో వీడి మీద అబద్ధ సాక్ష్యాలు కొన్ని పుట్టించండి, వీడిని చచ్చిపోయినట్టు చూడండి. ఎవరిని? నాబోతు అని ఒక నైబర్ నాడు. వాడు పొలం ఏమన్నాడు? దేనికోసం? వీడికంట
ఆ ద్రాక్ష తోట తీసేసి పాలకూర తోటకూర వేసుకుంటాడంట. ఎవడు ఏది వాల్యుబుల్ ఏది వాల్యుబుల్? అది తీసేసి ఏం వేసుకుంటాడంట? ఆకుకూరలు ఆకుకూరలు పండించుకుంటాడు. ఎందుకు చెప్తున్నా ఎస్ చాలామంది అండి అసలు ఆర్ యూ డామినేటింగ్ కదా, ఈ డామినేటింగ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. డామినేటింగ్ యువర్ హస్బెండ్, యూ హ్యావ్ టు లిసన్, ఆయన మాట వినాలి. అది దేవునికి ఇష్టం, దేవుని పద్ధతి కూడా అదే. అప్పుడే నీ కుటుంబం దీవించబడదు. లేకపోతే బయటకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏముంది, లాంగ్ రన్లో దెబ్బతింటుంది. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా. సామెతలు 21:19 చదవమా. సామెతలు 21:19 చదవా. 21:19 చదువు. ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే, అది ఎక్కడ మంచిది అంటున్నాడు? ప్రాణం విసిగించు జగడగొండి జగడగొండి అంటే ఎప్పుడు గొడవ, దాన్ని ఏమంటే దాన్ని ఎప్పుడు గొడవ పెట్టుకుంటుందన్న కదా. మనం ఎప్పుడు ఏం కావాలి, మనం ఎట్లా కూర్చొని టీ కాఫీ ఆర్డర్ చేస్తుంటామో, కొంతమంది జగడం కావాలి రోజు. ఎవరితో? భర్తతో. ఏదో ఒక జగడం కావాలి. ఎందుకు తొందరగా వచ్చామని, ఎందుకు లేట్గా వెళ్ళామని, సెల్ ఫోన్ ఎందుకు ఇట్లా పెట్టినామని, సెల్ ఫోన్ అట్లా పెట్టినామని, షర్ట్ ఎక్కడ ఎందుకు పడలేదు, టవల్ ఎక్కడ ఎందుకు వేసినాం, ప్లేట్ అక్కడ ఎందుకు పెట్టినాం, కిచెన్లో పెట్టొద్దా? వీళ్ళకి అన్నీ ఏం కనిపిస్తుంటాయి? మాట 21:19 మళ్ళీ చదువు. ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే బెటర్ ఏంటంట, సహారా ఏడాడలో నివసిస్తూ మేరండి. పీస్ఫుల్ అనే ఉంటుంది, కనీసం వేడి ఎక్కువ ఉంటుంది అంతేగాని ఈ రోజు విసిగించే ఏముండదు, దయ్యాలు ఉండవు అనమాట. అంతేనా దేవుడు? భలే విసిగించేస్తారండి బాబు. ఫెడప్ అయిపోతారనమాట. అరే అందుకని ఆఫీస్లో ఎక్కువ ఉన్నా లేకపోయినా ఆఫీస్లో ఉంటారు. ఎందుకు ఇంటికి వస్తే ఇది ఏం తగులుకుంటుందో, రాక్షసి, దీన్ని వదిలించుకోలేవు, పట్టుకోలేవు. సంథింగ్ లైక్ ముళ్ళ చెట్టు లాగా అనమాట. ముళ్ళ చెట్టును వదిలించుకోలేవు, పట్టుకోలేవు. ఇంకొక మాట 27:15 చదవమ్మా. 27:15 అందులోనే 27:15 కాదు 27:15 సామెతలు 27:15 ముసురు దినమున ఎడతెగక కారు నీరును. అరే బాపురే, ముసురు దినం అంటే అది గట్టిగా కొట్టదు, మెల్ల కొట్టదు. మరి ఎట్లా? మెల్లిగా పడతానే ఉంటుంది అనమాట. నీళ్ళు వస్తాయి. కొంతమంది చూడు, కంట్లో నీళ్ళు వస్తుంటాయి, మాటలు వస్తుంటాయి, తిండే, స్విగ్గీయే, జొమాటోను, మళ్ళీ సనుగుడు గొనుగుడు. అది ముసురు దినమున పడు చుండు వాన, అది కదా. ముసురు దినము చదవమా. 27:15 ముసురు దినమున ఎడతెగక కాలు నీరును, గయ్యాలి అయిన భార్యయు సమానం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పు? ఒక టాపిక్ ఎత్తుకుందంటే సాయంత్రం వరకు అదే టాపిక్. తెగనీయదు, ముడిపడలేదు. ఎందుకంటే ముసురు దినమున్న పడు ఏంటది? వర్షం. ఉన్నావు ఇట్లా బుద్ధి లేని పనులు చేస్తున్నావా? ఒక గొడవ అయినప్పుడు ఏం చేయాలి? దాన్ని అక్కడే కట్ చేయాలి కదా. దాన్ని ప్రొలాంగ్ చేసి సాయంత్రం వరకు తీసుకుపోయి అందరు నవ్వుకొని చర్చ్ గ్రూప్లో పెట్టి నా కోసం కాదు, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన విపరీతంగా ఎన్ని అవసరం లేదు కదా. ముసురు దినమున్న గయ్యేలాగా 14 ఒకటి చదవమ్మా. 14:1 చదువుదాం. ఏమంటే సామెతలు 14 ఒకటి మంచి మాట ఇది చూసి ముగించేద్దాం. జ్ఞానవంతురాలు
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతితో తన ఇంటిని ఊడబెరుగుతుంది. ఉమెన్ని చెడగొట్టేదంట ఒకటంట, తెలుసా ఏంటో? అధికమైన ప్రేమ చూపించిన హస్బెండ్, అది కూడా చెడగొడుతుందండి. కొంతమంది భార్యల్ని నెత్తి మీద ఎక్కించుకుంటారు వాడు, వీళ్ళు ఊరేగుతారు నెత్తి మీద పెట్టుకోవడం. భార్యని అంతే, ఏం చేద్దామని దేవతను చేయొద్దు, మరి చిన్నపిల్లలా కూడా చేయకూడదు కదా. యూ హ్యావ్ టు లవ్ హర్, బట్ ఏదైనా అతి ఏమో చెప్పు వెగట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ స్వీట్ తిన్నా కూడా ఏమవుతుంది మనకి, మీకు ఒకలాగా అయిపోద్ది, అవునా కదా, స్వీటే కదా అయినా సరే లిమిట్లో ఉంటే. కొంతమంది భార్యలు ఎంత మంచిగా చూసుకుంటాడు, దానికి అన్నం పెడతాం, తిను బంగారం, తిను బుజ్జి, తిను బజ్జీలాగా ఉంటుంది అది అప్పటికే. నో, యూ హ్యావ్ టు బ్యాలెన్స్. లేడీస్ చెడగొట్టేది ఏం చెప్పండి, ఎక్కువ అతి ప్రేమ అంది. ఇంకా బాగా చదువు ఇవ్వడమా, అది కూడా ఎస్. చెప్పనా, భర్త మాట కాక వేరే వ్యక్తి మాట, ఎవరి మాట విన్నా లేడీ ఏమైపోద్ది, చెడిపోద్ది. ఇప్పుడు వచ్చే ప్రతి సమస్య అదన్నమాట కదా. భర్త మాట కాక వేరే వ్యక్తి యొక్క ఏ మాటను కూడా నువ్వు శిరసావహించావా, నమ్మినవా కదా. సేమ్ యాడమ్ దగ్గర వాడిన స్ట్రాటజీ ఇప్పుడు డెవిల్ వాడుతున్నాడు. యాడమ్ అదే వాడింది కదా, అవతో మాట్లాడింది ముందు ఎవరితో, అవతో. ఎందుకు, ఆమె మైండ్ ఖరాబ్ చేసేసింది, తర్వాత ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద, అండ్ ఆయన ద్వారా మన హ్యూమన్ రేస్ అంతా చెడిపోయింది. సో నీ భర్త చాలా ఇంపార్టెంట్, ఆయన మాట విను. మనం ఎట్లా అంటే, మా ఆయన ఒక్కసారి పొగడడు, పక్కెట్టి కుర్రోడు చూడు ఎప్పుడు, ఆంటీ నువ్వు భలేగా ఉన్నావు ఆంటీ, ఈ శారీ బాగుందా అంటే ఇవి అక్క ఏమైతుంటుంది, ఉబ్బుతుంటుంది, జాగ్రత్త, ఉబ్బి డమాలు పడుతుంది. అది నీ 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 భర్త నుంచి కావాలి కదా. మీరు అనొచ్చు ఆయన చేయడండి అందుకని ఆయన చేస్తున్నాడు, కాదు, అది రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం. ఈ మీడియా ఎంత వచ్చింది దానికే తెలుసా, మీడియాలో చాలామంది అమ్మాయిలు స్పాయిల్ ఇవ్వడం కారణం అది ఏంటి, అవుట్ సైడర్స్ ఎక్కువ ఏం చేస్తుంటారండి, పొగుడుతారు. బాబా నేను 3 సంగతులు చెప్పాను, 3 స్త్రీలు. నెంబర్ 1 తలవంచిన స్త్రీ మరియా కదా, ఆమెను ఆచరించబడతానికి కారణం అది. రెండోది ఎవరు, నిషిద్ధమైంది ఏమైపోయింది, ప్రసిద్ధమైంది. ఎవరో రూత్ సంగతి చూసాం. తర్వాత వాడుకునే స్త్రీలు, వాడుకుంటున్నావా, జాగ్రత్త, ఎలాంటి ప్రేరేపణ, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తున్నాం, వెరీ కేర్ఫుల్. ఎందుకంటే నీ మాటలు ఏముంది, దిస్ పవర్. దేవుడు మనం వెనుకెళ్ళాం, ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, అందరు తలలోంచండి, కళ్ళు మూసుకోండి. లేట్ అయిపోయింది అయినా సరే, సారీ ఫర్ దట్, అండ్ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. దయచేసి ఒక్కళ్ళు ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం.